కడపలో సినిమాటిక్ స్టైల్లో జరిగిన మర్డర్ చుట్టూ పొలిటికల్ వెబ్ సిరీస్ నడుస్తోంది. ఈ మర్డర్ లో స్క్రీన్ ప్లే ఎవరిది, డైరెక్షన్ చేసింది ఎవరు, తెర వెనుక పాత్రలు ఎవరివి అనే దానిపై పొలిటికల్ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఒక్కో క్లూ ద్వారా అసలైన క్రిమినల్ ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పొలిటికల్ లీడర్స్ మాత్రం ఒకరినొకరు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగులతో పొలిటికల్ షీల్డ్ షేక్ అవుతోంది. కడప కేర్ ఆఫ్ గా మరోసారి మర్డర్ పాలిటిక్స్. పెద్ద దస్తగిరి కేసు చుట్టూ రచ్చ, పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. పెద్ద దస్తగిరి హత్య వ్యక్తిగతమా లేక రాజకీయ కోణమా? ఈ మర్డర్ చేయించిందెవరు, చంపడానికి కారణమేంటి? ఇవే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. విచారణలో దొరుకుతున్న ఆధారాలు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ డైరీ కూడా ఇదే చెప్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం కేసు విచారణ తీరును తప్పుబడుతోంది. ఈ హత్యతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. నిత్యానందరెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అనేది వైసీపీ నేతల వాదన. వ్యక్తిగత గొడవతో జరిగిన హత్యను పార్టీకి అంటగడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 15 రోజుల కిందట జరిగిన సంఘటన అది వ్యక్తిగత సంబంధించిన సమస్య. దాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంటు లేదు అని చెప్పేసి మేము అనుకొని, కానీ నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా వైసీపీ నేతల తీరు ఉందంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాజీ డిప్యూటీ మేయర్ ను నిందితుడిగా చేర్చారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇన్వెస్టిగేషన్, ఈ హత్యకు సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్పింది, గుమ్మడికాయ దొంగలు ఎవరో మాట్లాడుతుంటే భుజాలు తడుపుకొని నేను కాదని ముందే బయటికి వచ్చేసి జగన్కి సంబంధం, నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరి పేర్లు బయటికి వస్తాయి. లేకున్నంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సంబంధం లేదు, మీకు దీని గురించి అవగాహన లేదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతా ఉన్నారు? పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా మార్చడం చాలా బాధాకరమని వైసీపీ నేతలు అంటున్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే రాజకీయాలకు అంటగడుతున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఏదో 2 గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. హత్య రాజకీయాలను ప్రోత్సహించే నాయకుడు చంద్రబాబు నాయుడు. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నారో అతి త్వరలోనే బయటపడుతుందని టీడీపీ చెప్తోంది. బీసీలను బలి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు మంత్రి సవిత. మన బీసీలే మరి ఈరోజు అన్ని విధాలుగా బీసీలు బలైపోతున్నారు. వైసీపీ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు కూడా మరి పెద్ద దస్తగిరి ఒక బీసీ. ఇలా బీసీల్ని ఏ విధంగా హతమారుస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు, బడా నాయకులు ఉన్నారు దీంట్లో. తాడేపల్లి బడే నాయకుల పేర్లు కూడా దగ్గరలో బయటకు వస్తాయి. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేశారు. ఈ హత్య కేసులో నిజాలు తేలే వరకు ఈ పొలిటికల్ డైలాగులు ఆగేలా లేవు.